కొత్త మద్యం విధానం అమల్లోకి వచ్చింది. అయితే కొన్ని జిల్లాల్లో మద్యం దుకాణాల్లో పనిచేసిన ఉద్యోగులు ఆందోళన బాటపట్టారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం దుకాణాల్లో పనిచేసిన సిబ్బంది ఇప్పుడు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొందని వాపోయారు. కొత్త మద్యం పాలసీ అమల్లోకి రావడంతో ఏం చేయాలో అర్థం కాని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నామన్నారు. వేల మంది సిబ్బంది సంకట స్థితిలో ఉన్నామంటున్నారు. ప్రభుత్వం ఆదాయం పెంచడంలో కీలక పాత్ర పోషించిన వీరికి గత సర్కార్ ఉద్యోగ భద్రత కల్పించలేకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ కొత్తపేట మండలంలో ప్రభుత్వ మద్యం దుకాణాలలో అవుట్సోర్సింగ్ ద్వారా విధులు నిర్వహిస్తూ 10 షాపులలో ఆందోళన చేశారు. 35 మందిని విధుల నుండి తొలగించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్టోబర్ 2019లో విధుల్లో జాయిన్ అయిన తమను ఇప్పుడు అర్ధాంతరంగా విధుల నుంచి తొలగించడం దారుణమంటున్నారు. ఇలా అర్ధాంతరంగా తొలగిస్తే తమ కుటుంబాలు రోడ్డున పడతాయంటున్నారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ఇంటర్ డిగ్రీ బేస్ మీద ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేస్తారు. ఇప్పుడు ఎటువంటి జీవో ఇవ్వకుండా తొలగిస్తే సుమారు రాష్ట్రంలో 3,000 మద్యం దుకాణాలలో 12,000 కుటుంబాలు రోడ్డున పడాయంటున్నారు. ప్రకాశం ఖమ్మంలో ప్రభుత్వం మద్యం షాప్స్ ఎంప్లాయీస్ కూడా ఆందోళన చేశారు. నూతన మద్యం పాలసీతో ఉద్యోగాలు పోతాయని ఎంప్లాయీస్ నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతపురంలో మద్యం దుకాణాలు ఓపెన్ చేసి ఉన్నాయి. జిల్లాలోని అన్ని చోట్ల సిబ్బంది పనిచేస్తున్నారు. అనంతపురంలో నాయకులు లేక ఎవరూ సమ్మె చేయలేదని సిబ్బంది అంటున్నారు.